ఎల్బీనగర్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం పిగ్లీపురంలో ప్లాట్ల యజమానులు ఆందోళనకు దిగారు. సర్వే నెంబర్ 12, 14, 46, 51లో ఉన్న ప్లాట్ల యజమానులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. దాదాపు 1000 మంది ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే కొంతమంది భూ కబ్జాదారులు రాజకీయ పలుకుబడితో తమ ప్లాట్లలో వెంచర్లు వేసి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కబ్జాదారులపై చర్యలు తీసుకుని ప్లాట్లను అప్పగించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సర్వే చేసి న్యాయం చేస్తానన్నారు ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి. మేము ఈ స్థలాలు 1987లో కొనుగోలు చేశాము. అప్పటి నుంచి అనేక విధాలుగా ట్రై చేస్తూ వస్తున్నాము. కానీ ఇంతవరకు ఏది మెటీరియలైజ్ అవ్వలేదు. ఎన్నోసార్లు ఎంఆర్ఓ కూడా అప్లై చేసుకున్నాము, ఏమి ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇప్పుడు మేము చిన్నప్పుడు కొనుక్కున్న స్థలాలు ఇప్పుడు మేము ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ అయిపోయాము. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి మా స్థలాలు మాకు ఇప్పిస్తే చాలా చాలా మేము రుణపడి ఉంటాము. వాళ్ళకి రుణపడి ఉంటాము అన్నది కూడా సరైన పదం కాదు. ఎందుకంటే ఈ మా స్థలాలు మాకు ఇప్పివ్వటం వల్ల వాళ్ళు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, కానీ వాళ్ళు మాకేం రుణపడి ఉండరు. కానీ వాళ్ళు న్యాయత చేస్తే మేమంతా సంతోషిస్తాం. అది నేను కోరుకుంటున్నాను అనమాట. కోర్టు ద్వారా కూడా మేము ఏమేం కావాలో అవన్నీ సాధించాము. అవన్నీ మా దగ్గర లీగల్గా అన్ని పేపర్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈస్ ఎంఆర్ఓ వచ్చి మాకు అక్కడ సర్వే చేయిస్తే మా స్థలాలు మాకు వస్తాయి. అదొక్కటే నేను ప్రార్థిస్తున్నాను అందరినీ కూడా. మేము ఈ స్థలాలు 1987లో కొనుగోలు చేశాము. అప్పటి నుంచి అనేక విధాలుగా ట్రై చేస్తూ వస్తున్నాము. కానీ ఇంతవరకు ఏది మెటీరియలైజ్ అవ్వలేదు. 86, 87 ఆ ప్రాంతాల్లో మేము కొనుక్కున్నటువంటి ప్లాట్లు మేము న్యాయబద్ధంగా కంప్లీట్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ప్లాట్లని తర్వాత కొందరు వచ్చి ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళు ఈ రకమైనటువంటి దౌర్జన్యంగా మాకు తెలియకుండా మేము ఎంత ఆపినప్పటికి కూడా ఆగకుండా వాళ్ళు తోచినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రదేశాన్ని అంతా కబ్జా చేసుకొని చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని తదితరమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలతో. దయచేసి మేమంతా చాలా వృద్ధులు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వయసున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఆ రోజుల్లో ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి ప్రజానీకం మేము కొనుక్కున్నాం. అతి కష్టం మీద మా హార్డ్ ఎర్న్డ్ అమౌంట్ నుంచి ఇటువంటి హార్డ్ ఎర్న్డ్ అమౌంట్ నుంచి కొనుక్కునేటువంటి మా ప్లాట్ని ఈ రకమైనటువంటి దురాగతాలు చేసి ఈ రకమైనటువంటి ల్యాండ్ కబ్జా చేసి ఈ ల్యాండ్ మాఫియాలు ఏదైతే హైదరాబాద్ చుట్టు పరిసరాల్లో చాలా చోట్ల జరుగుతున్నది, మాకు కూడా అదే రకమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. దయచేసి ఈ ప్రభుత్వం వారు మేము దీని గురించి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి రిట్ ఆర్డర్ కూడా తెప్పించుకున్నాం. రిట్ ఆర్డర్ తెప్పించుకున్న తర్వాత కూడా ఏ రకమైనటువంటి దీనికి సరైన పరిష్కారం వారికి ఎవరు చూపెట్టలేదు. దయచేసి మేము ఈ తహసీల్దార్ గారికి అప్రోచ్ అవుతున్నాము. మా అందరికీ సరైన న్యాయం చేకూర్చి మా ప్లాట్లను మేము తీసుకునేటటువంటి పరిస్థితి. 86, 87 ఆ ప్రాంతాల్లో మేము కొనుక్కున్నటువంటి ప్లాట్లు మేము న్యాయబద్ధంగా కంప్లీట్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ప్లాట్లని తర్వాత కొందరు వచ్చి ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళు ఈ రకమైనటువంటి దౌర్జన్యంగా